హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు వాడుకునే వస్తువులు యాక్చువల్లీ గొప్పగా హానికరమైనవి. ఎందుకు డేంజరస్ అనేది ఒక్కోటి క్లియర్‌గా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. నంబర్ 1 అల్యూమినియం ఫాయిల్. హాట్ ఫుడ్‌ని అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టొద్దు. హీట్ అయ్యాక అల్యూమినియం ఫుడ్‌లోకి వచ్చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్‌గా బ్రెయిన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. మెమొరీ సమస్యలు, నాడీ సంబంధం సమస్యలు రావచ్చు. జాగ్రత్త. నంబర్ 2 ఛార్జింగ్ ఫోన్ నియర్ బెడ్. నైట్ టైంలో బెడ్ పక్కనే ఫోన్ ఛార్జ్ పెట్టడం చాలా మందికి అలవాటు. కానీ ఇది రేడియేషన్ ప్లస్ ఫైర్ రిస్క్ ప్లస్ స్లీప్ డిస్టర్బెన్స్ చేస్తుంది. సో డీప్ స్లీప్ తగ్గి తలనొప్పి, ఆందోళన పెరుగుతాయి. సో నైట్ పడుకునే ముందు బెడ్ పక్కనే ఫోన్ ఛార్జ్ చేయొద్దు. జాగ్రత్త. నంబర్ 3 నాన్ స్టిక్ ప్యాన్స్. నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక చిన్న స్క్రాచ్ ఉన్నా టాక్సిక్ కెమికల్ PFOA బయటికి విడుదలవుతుంది. ఇది లంగ్స్, లివర్ మరియు రక్తంలో మార్పులు చేస్తుంది. రెగ్యులర్గా వాడితే డేంజరస్. సో నాన్ స్టిక్ ప్యాన్ మీద ఒక చిన్న స్క్రాచ్ పడ్డా వాడద్దు. నంబర్ 4 డియోడరెంట్స్ అండ్ రూమ్ ఫ్రెషనర్స్. వీటిలో ఉన్న ఫ్యాటలైట్స్ అనే కెమికల్ మన బాడీ హార్మోన్స్కి డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేస్తాయి. దీర్ఘకాలంలో ఫర్టిలిటీ మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కు కారణమవుతుంది. జాగ్రత్త. నంబర్ 5 ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ రీయూజ్ చేయడానికి కాదు. బాటిల్ని తిరిగి వాడితే మైక్రోప్లాస్టిక్ నీళ్ళలోకి మెల్లిగా చేరుతుంది. ఇది మన బాడీలో చేరి కిడ్నీ, లివర్ పై ప్రభావం చూపుతుంది. అందుకే రీయూజ్డ్ బాటిల్స్ యూజ్ చేయకండి. కొత్తగా ఒక బాటిల్ కొనుక్కొని అది మీ పర్సనల్గా యూజ్ చేసుకోండి. నంబర్ 6 టూత్ పేస్ట్ కెమికల్స్. కొన్ని టూత్ పేస్ట్లలో SLS ఉంటుంది. ఇది మౌత్లో సహజ రసాయనాలను డిస్టర్బ్ చేస్తుంది. దాంతో మౌత్ అల్సర్స్, డ్రైనెస్, దమ్ ఇరిటేషన్ వస్తాయి. జాగ్రత్త. టూత్ పేస్ట్ కొనే ముందు అందులో SLS ఉందా లేదా చూసి కొనుక్కోండి. అంతే. నంబర్ 7 ఇన్స్టాంట్ నూడిల్ మసాలా. నూడిల్స్ మసాలాలో MSG ప్లస్ హై సాల్ట్ ప్లస్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తింటే లివర్ దొబ్బుతుంది, బ్లోటింగ్, అసిడిటీ పెరుగుతుంది. లాంగ్ టర్మ్ అయితే డైజెషన్ సమస్యలు పక్కా. ముఖ్యంగా ఈ నూడిల్స్ని పిల్లలకు అస్సలు పెట్టద్దు. నంబర్ 8 ఇయర్ బడ్స్ ఇన్సైడ్ ఇయర్. మామూలుగా మీరు ఇయర్ బడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఇయర్లో బయటకు రావాల్సిన వ్యాక్స్ని ఇయర్ బడ్స్ లోపలికి పుష్ చేస్తాయి. ఇది ఇయర్ ఇంజెక్షన్ ప్లస్ హియర్ వాస్కు కారణమవుతుంది. జాగ్రత్త. నంబర్ 9 ఫోన్ ఇన్ ప్యాంట్స్ పాకెట్. ఫోన్స్ నుండి వచ్చే హీట్ ప్లస్ రేడియేషన్ ఎస్పెషలీ మెన్స్కి చాలా హార్మ్ఫుల్. ఇది ఫర్టిలిటీ తగ్గించడం, స్పమ్ కౌంట్ తగ్గించడంకు కారణం కావచ్చు. అందుకే ఫోన్స్ని ప్యాంట్ పాకెట్స్లో ఎక్కువ పెట్టద్దు. నంబర్ 10 సేమ్ టవల్ ఫర్ మెనీ డేస్. ఒక టవల్ని రోజులు కొనసాగిస్తూ వాడితే బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. దాంతో పింపుల్స్, స్కిన్ ర్యాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీ టవల్ని వారానికోసారైనా మంచిగా వాష్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇవి ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా. ఇంకా ఇలాంటి హిడెన్ ట్రూత్ కోసం సబ్స్క్రైబ్ టు